బులెటిన్లో ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరాపల్లిలో చెరువుల తవ్వకంపై ఓ వైపు ఆందోళన కొనసాగుతున్నా కూడా పనులు మాత్రం ఆపడం లేదు. పోలీసులను మోహరించి మరీ 32 ఎకరాల్లో చెరువులను తవ్వుతున్నారు. ముందస్తుగా పలువురు గ్రామస్తులను అదుపులోకి కూడా తీసుకున్నారు. 15 మిషన్లతో పనులు కొనసాగిస్తున్న అధికారులు 4 డిఎస్పీలు, 8 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుల్స్, 80 మంది మహిళా కానిస్టేబుల్స్ను అక్కడ మోహరించారు. రాత్రి 2 గంటల నుంచి 12 క్రేన్లు పడి చెరువు భూములు అంటే పంట భూములు చెరువు అనే వంక పెట్టుకొని ఆ భూముల్లో అనేకమైన విధంగా అరాచకంగా గోతులు తవ్వుతూ కట్టలేస్తున్నారు. కనీసం ఆడపిల్లలను కూడా అరెస్ట్ చేశారు రాత్రిపూట. ఆ భూములు పోయినాక ఆ పేదోళ్ళు ఏం చేస్తారు? ఆ ఉన్నటువంటి 10 సెంట్లు 20 సెంట్లు 60 ఎకరాల వాళ్ళ నోటుగా తీయాల్సిన అవసరం ఏముంది? మా ఊరు ఉంది 1600 ఓట్లు అయితే ఇవాళ కనీసం 300 మంది పోలీసు వాళ్ళతోటి నింపుంది. అంత అవసరమా? ఇది నిలువన మనిషిని చంపిన విధంగా కుని చేస్తున్నారే తప్పితే కనీసం చెరువుకి వెళ్ళి మా భూమిని చూసుకుంటానికి కూడా ఈరోజు లేదు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా రిపోర్టర్ షౌరీని అడిగి తెలుసుకుందాం. షౌరీ, ఇంత భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు మధ్య ఇంత అర్జెంటుగా చెరువులను తవ్వాల్సిన అవసరం ఏంటి? సురేష్, ప్రకాశం జిల్లాలోని దేవరపల్లి గ్రామం మొత్తం ఇప్పుడు పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పవచ్చును. ఇది కూడా రాత్రి 1 గంట నుండి అర్ధరాత్రి నుండి మొత్తం పోలీసులు గ్రామాన్ని తమ ఆధీనంలో తెచ్చుకున్నారు. గ్రామంలోకి ఎవరిని కొత్త వ్యక్తులను ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. ఎవరైనా గ్రామంలోకి వెళ్ళాలి అంటే మాత్రం ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. గ్రామానికి ఉన్న 4ని పోలీసులు తమ ఆధీనంలో తెచ్చుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఉన్న దళితులని చాలా మందిని రాత్రి నుంచి అరెస్టులు చేసి రాత్రి 1 గంట నుంచి చెరువుల తవ్వకాలు అనేవి స్టార్ట్ చేశారు. ప్రొక్లైనర్ని అర్ధరాత్రి ప్రొక్లైనర్ని తీసుకొచ్చేసి చెరువులను తీస్తా ఉన్నారు. గత కొంతకాలంగా ఈ చెరువుల్ని తీయవద్దు, ఇక్కడ ఈ 32 ఎకరాల భూమిని గత 60 సంవత్సరాలుగా దళితులు ఇక్కడ సాగు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు. ఈ సాగు చేసుకునే భూముల్లో చెరువులు తీయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ మొదట ఆందోళన స్టార్ట్ చేసింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి మద్దతుగా నిలిచింది. అక్కడ పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి, ఆందోళన జరిగాయి, కలెక్టరేట్ల వద్ద ధర్నాలు జరిగాయి. అంతా చేసినా కానీ దళితుల యొక్క మాటను వినకుండా దళితుల యొక్క భూముల్ని ఇక్కడ చెరువులు తీయాల్సిందే అని చెప్పేసి రాత్రి నుంచి చెరువులు తీస్తా ఉన్నారు. ఈ చెరువులు తీయడానికి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళన చేసే ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తా ఉన్నారు. రాత్రి కూడా చాలా మందిని అరెస్టులు చేయడం జరిగింది. ఈ రోజున ఇప్పుడు ఉదయం అర్ధరాత్రి నుంచి చూస్తే 200 మంది పోలీసులు పహారాలో చెరువుల పూడికలు తీస్తున్నారు. అది కూడా సుమారు 15 ప్రొక్లైనర్ మిషన్లు పెట్టేసి అర్జెంటుగా ఈ చెరువులను తీస్తున్నారు. చెరువులు తీయడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు, రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. నిజంగా చెరువులు తీసుకోవాలి అనుకుంటే పనికిరాని భూముల్లో లేకుంటే సాగుకు ఉపయోగం లేని భూముల్లో చెరువులు నిర్మాణం చేసి వాటిని పంటకు ఆ చెరువులో ఉన్న నీటిని పంటకు ఉపయోగించుకోవాలి. కానీ పంట సాగు చేసే భూముల్లో చెరువులు తీస్తే మరి పంటను ఎక్కడ చేసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన చేస్తా ఉన్నారు. ముఖ్యంగా 4 డిఎస్పీలు, 8 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, 80 మంది మహిళా కానిస్టేబుల్, అదేవిధంగా 200 మంది పోలీస్ కానిస్టేబుల్ పహారాలో దేవరపల్లి గ్రామం ఉంది. గ్రామం నుంచి ఎవరిని బయటికి రానివ్వట్లేదు, ఎవరిని లోపలికి పోనివ్వటం లేదు. ఎవరన్నా గ్రామంలోకి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీ ఆధార్ కార్డు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ షౌరీ.